సత్యబాబు కాలేజీ నుంచి ఇంటర్వ్యూ కార్డు వచ్చేసింది. ఇదిగో బాబు. ఇంకేదైనా కాలేజ్ నుంచి ఇంటర్వ్యూ కార్డు వచ్చిందేమో చూడండి. లేదు బాబు. ఒకసారి బాగా చూడండి, మన ఆంధ్ర కాలేజీ, డివిఆర్ కాలేజీ అక్కడి నుంచి పంపించుంటారు. పంపించే ఉంటారా? అవన్నీ మంచి మార్కులు వచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటాయి. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీకాకుళం కాలేజీ నుంచి అండి. నీకు వచ్చిన 600 మార్కులకి ఆ కాలేజీలో సీట్ రావడమే గొప్ప. కళ్ళు కద్దుకొని తీసుకో. వస్తానండి. ఎప్పుడు నా కొడుకుని అంటారేంటండి? మీ చెల్లి కూతురికి 500 మార్కులు వచ్చినందుకే ఆనందంలో కింద మీద తెలియకుండా గంతులేశారు. నా కొడుకేమో 600 మార్కులు తెచ్చుకున్నాడు. వాణ్ణి పట్టుకుని బుర్ర తక్కువ. దానికి 10వ తరగతిలో 600కి 500. నీ కొడుక్కి ఇంటర్మీడియట్ లో 1000 మార్కులకి 600. ఇదిగో పట్టుకో. బాగా చిరిగిందిగా, దీన్ని కుట్టినా లాభం లేదు. ఎలా చూసుకున్నా నా కొడుక్కి 100 మార్కులు ఎక్కువే వచ్చాయి. ఇక అయినట్టే. ఎప్పుడు చేరాలి? వచ్చే 10వ తేదీ నాన్న. 10వ తేదీన సొసైటీ ఎలక్షన్స్ ఉన్నాయే. సరే, నువ్వు తోడుగా వెళ్ళు. చేరాక బాగా చదువుకోవాలి, లేకపోతే వేరుశనగ మిల్లాయన కొడుకు ఉల్లిపాయ గడని ఊళ్ళో అందరూ అనుకుంటారు. మీరేం దిగులు పడకనా బాబు, ఉల్లిపాయలు ఏమైనా తక్కువకి ఇస్తున్నారా ఏంటి? అదే మరి. నువ్వు పదరా, ఈయనొకడు. ఇక్కడే ఉండు, వచ్చి నీ పని చెప్తాను. కాలేజీ వచ్చింది, దిగండి. దిగమ్మా. జాగ్రత్త. సత్య, సర్టిఫికెట్స్ అన్ని ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. ఉండు, బస్సు వెళ్ళని. ఏం నాన్న, ఇంత దూరం వచ్చి చదువుకోవాలా? నిన్ను చూడ్డానికి రావాలంటే ఒక రోజు పట్టేలా ఉంది. అయితే వెనక్కి వెళ్ళిపోదాం. ఆగు, ఆ మనిషికి తెలిసిందంటే ఇంకంతే సంగతి. నాన్న, ఇన్ని రోజులు ఆడుతూ పాడుతూ గడిపేశావు. ఇక నుంచి అయినా బాగా చదువుకోరా. అందుకే కదా వచ్చాం. అబద్ధం చెప్పకరా. ఈ కాలేజీ స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలైంది. మీ ఊరు నుంచి ఏ అమ్మాయి ఇక్కడ చదువుకోవడానికి రాలేదు, కానీ మొట్టమొదట మీ అమ్మాయిని పంపిస్తున్నారు. చాలా సంతోషం సార్. మన ఊరికి ఉదాహరణగా మనమే ఉండాలి కదండి. మనం చూసినట్లయితే ఇండియాలోనే మొదటి లేడీ డాక్టర్ మన లక్ష్మీరెడ్డి. వాళ్ళది మన పక్కనే ఉన్న విజయనగరం జిల్లా. అలాగే మన పిల్లలు బాగా చదువుకొని మన శ్రీకాకుళం జిల్లాకి పేరు తీసుకొస్తే మనకే కదా గొప్ప. అవునవునవును. దాన్ని మనం ఎందుకు ఆపాలి? అబ్సల్యూట్లీ. అంటే తల్లి కూతుళ్ళు కలిసి చదువుకోవాలని నిర్ణయించుకున్నారన్నమాట. అలాగే కానివ్వండి. సార్, గోలీ సోడా దొరుకుతుందా? థ్యాంక్స్ అండి. రాజకీయ నాయకుడు బుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు. ఇంకా నయం, బయకడికి లేదు. థ్యాంక్స్ అండి. ఎనీవే, బెస్ట్ ఆఫ్ లక్ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. సారీ అండి, సారీ. ఏరా, కళ్ళేమైనా జేబులో పెట్టుకున్నావా? చూసి రారా. వస్తున్నామ్మా. ఏంటి, ఒక్క నిమిషం. థ్యాంక్స్ అండి. నో మెన్షన్. మీరు పాండ్స్ పౌడర్ వాడుతున్నారా? నేను పాండ్స్ పౌడరే. అదే సుగంధం. పాండ్స్ వెళ్ళిపోయిందా? సత్య సార్. ఏంటి బాబు, మీసాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. మరి ఇందులో లేవే? సారీ సార్, బుక్ మారినట్టుంది. ఒక నిమిషం అమ్మా, ఇప్పుడే వచ్చేస్తాను. మీ పేరేంటి? పొరిగింటి పల్లవి. మీ పేరు? మీనాక్షి. మీ ఇంట్లో మీరు ఒక్కరితే కూతురా? నేను మా ఇంట్లో 5వ అమ్మాయిని. అది ఒక నిమిషం, ఫొటోస్ మారిపోయాయి. లేదే. ప్లీజ్ కొంచెం చూడండి. చూసారా, మీకు మీసాలు ఉన్నాయి. సారీ అండి. థ్యాంక్స్.
అవును, ఆ ఫోటో తీసింది ఎవరు? ఎందుకు? అందంగా తీశారు అందుకే. డైరెక్ట్గా ఇంకా అందంగా ఉన్నారు.